జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసి దాక్కుంటుంటే ఇంకేం ఉంటుందండి? వార్ వన్ సైడ్. వన్ సైడా? టీడీపీ వాళ్ళకి వాళ్ళకి భయం ఉండటం వల్ల సిద్ధం సభలు ఇటు పక్క ప్రజాగళం. సిద్ధంలో అంత జనం ఉంటున్నారు, ప్రజాగళంలో తక్కువ ఉంటున్నారని మా మాట. అంటే మీకు నా ఉద్దేశం అయితే చెప్పండి. సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డే దిగట్లేదు కిందకి. జనం ఎందుకు వస్తారు? ఆర్య దిగినప్పుడు మనకి ఎందుకు బాబు అనుకుంటున్నారు. మీకు నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలంటే ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. బయట ఎవరినన్నా మోటివేట్ చేయడానికి, మనోబలం పెంచడానికి సిద్ధం భలేగా ఉంది, జగన్మోహన్ రెడ్డి మంచి భలేగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. కానీ ప్రజాగళం సభల ముందు సిద్ధం సభలో వెలవెలపోతా ఉన్నాయండి. ఎలా ఏంటి చూడండి, రెండు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఎలా ఉన్నాయండి? ఆయన ఇప్పుడు కుప్పంలో పెడితే శ్రీకాకుళం పర్లాగిమిడి నుంచి కూడా తీసుకొస్తున్నారు జనాలని. ఊళ్ళో దేశంలోనే బస్సులన్నీ పెట్టేసి అయినా సరే వాళ్ళు పారిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రోజుకు 3 సభలు పెడుతున్నాడు. మండు టెండలో ఎండ బగబగలాడిపోతుంది. మీరు అలాగే టమాటా పండులా ఉండేవారు అలాగైపోరు చూసారా మనం ఎక్కడికి వెళ్ళి వస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసులో ముసలోడు అంటాడు జగన్. ఇతను పొడిచోళ్ళలాగానే ఇతను కూడా 50+ సీనియర్ సిటిజన్కి ఇంకెంత దూరం లేదు. మామూలుగా అయితే పెన్షన్ అందుకుని వయసు వచ్చేసింది. ఇతను ఎగతాళి చేస్తాడు, విక్రిస్తాడు. ఈయన నిలువుగాళ్ళ మీద నిలబడి ఒక్కో సభలోనే గంట మాట్లాడేస్తున్నాడు. ఎండా కొండ చూసుకుంటలేదు. జనం కూడా అలాగే వస్తున్నారు. మొండు టెండలో పైన సూర్యుడు కింద చంద్రుడు అన్నట్టు ఉంది వాళ్ళకి. పైన ఎండ వడగాల్పులు, ఎండ వేడి బగబగలాడిపోతుంటే చల్లగా ఐస్ కూల్ డ్రింక్ తాగినట్టుగానే ఐస్ కోలా ఉంటుంది కదా, ఐస్ కోరేసి దాని మీద రంగు నీళ్ళు వేసిస్తూ ఉంటారు అందంగా చల్లగానే. అలాగ ఉంటున్నాయి చంద్రబాబు మాటలు వింటుంటే వీళ్ళకి. ఆయన ఏం చెప్తున్నాడు? మీ పెన్షన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తాను బాబు, జూలై ఫస్ట్ వీక్ని 4,000తో ప్లస్ ఈ 3 నెలలతో 3,000 మే జూన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 1000 మొత్తం 7,000 రూపాయలు ఇస్తామని చెప్పాను. మంచి ఆసంగాల్లో డబల్ స్కూప్ ఐస్ క్రీమ్ తో నిజంగా జరిగేదేనా అది? 7,000 ఇవ్వటం అంటే ఒక్కొక్క మనిషికి జరుగుతుందో జరగదో చూసుకోవాలి కదా. ఆయన 200 నుంచి 2,000 చేసాడు. 200 5 రెట్లు పెంచి 1000 చేసాడు. 2,000 3,000 అయింది. ఇప్పుడు 1000ని 2,000 చేసాడు. 10 రెట్లు పెంచినోడు 3,000 ఇస్తాను. పెద్ద కష్టమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు పనివాడిని నమ్ముతారు. అదిగా ఆ పొలం అంతా దున్నేసాడు, ఈ పొలం దున్నుతాడు నమ్ముతారు. అంతేగాని పనికి మాలినోడిలాగా ఇంట్లో పడుకున్నా కూడా ఆడేం చేస్తాడు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి పనితనం చూశారు కదా, ప్రజలందరూ డిసైడ్ అయ్యారు. సిద్ధం సభలు వెలవెలపోవడం కారణం ఏంటంటే వెలవెలపోయినాయని ఎట్లా అంటారు? అసలు మీరు అతను డబ్బులు ఇచ్చి బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి అంతమంది జనం అంతా కూడా వాళ్ళు వెలవెలపోతే మరి జనం ఎట్లా వస్తున్నారు? ఎక్కడ వస్తున్నారండి? ఇప్పుడు 1,00,000 మంది వస్తారు అనుకున్నా కూడా 30,000 మంది రావడం పెద్ద గొప్ప ఉందండి. నెల్లూరు సభ కాదని అంటారా? కావలి సభలో జనాలు పారిపోవడం ఒకటి తక్కువ. ఎక్కడెక్కడి నుంచి వస్తారు అనుకున్నారు వాళ్ళు ఎంత 1,00,000 ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు 25,000 మంది వచ్చారు. మీకు 25,000 మంది మీకు ఎలా తెలుసు అంటారు? అవును, అక్కడ గుమ్ము కూడిన వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారండి. ఆ సెల్ ఫోన్లు ఉంటాయి కదా 10 కోటి దగ్గర, దాన్ని బట్టి ఎంతమంది ఆపరేషన్లో ఉన్నాయో తెలుస్తుందండి. సరే, ఆ సెల్ ఫోన్లోనే తీశారు. బస్సు ఆయన వెళ్తున్న బస్సు 100 కిలోమీటర్ల ఫాస్ట్లో వెళ్ళిపోతుంది. జనం ఎవరు లేక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అసలు జనం లేక దాన్ని మనం ఏం అనకూడదండి. ఎందుకంటే ఇప్పుడు హైవే మీద ఎందుకుంటారు? అంతే కదా, మరి హైవే మీద ఉంటారు కదా. ఇప్పుడు అడ్డగోలుగా ట్రోలింగ్ చేసి దానికి నేను సమర్థించను. నీకు జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ వాక్ చేస్తానరా బాబు, 2 చూడండి 6కి రేచి ఇక్కడ వచ్చేలాగా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. 6కి ఎందుకు వెళ్ళిపోవాలండి? ఇలాంటివన్నీ చూసిన తర్వాత అతనికి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికైనా, ఒక కళాకారుడికైనా, స్టేజ్ ఆర్టిస్ట్కైనా ఎదట చప్పట్లు పడుతుంటే వాళ్ళకి ఆనందం వచ్చి ఇంకా గట్టిగా పాటలు పాడతారు. కళాకారులు, డ్రామా ఆర్టిస్టులు మంచి రాగయుక్తంగా పాడతారు. తప్పట్లు కొట్టి వన్స్ మోర్ అంటే ఇంకోసారి కూడా పాడతారు. ఎంత కష్టమైనా పాడతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా జనం కనపడితే మంచి ఉత్సాహం అవుతుంది. అదే ఉత్సాహం కనిపిస్తుంది ప్రజాగణంలో. జగన్మోహన్ రెడ్డి 7 మోగం వేసి కూర్చున్నాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను. వాళ్ళందరూ తిడుతున్నాడు ఏటా ఈ గోళని. అతనికి తెలుసు అతనికి వస్తే కొండ పోతే వెంటికండి. అతను ఆల్రెడీ మళ్ళీ అధికారం వచ్చిన మొన్న ఈ 5 సంవత్సరాల అధికారం ఆయన బోనస్. ఆయనకి ఆల్రెడీ అతను నెత్తి మీద ఉన్న కేసులకి ఎప్పుడో జైల్లో పోవాలి. ఇప్పుడు ఇది అతను ఈ 5 ఏళ్ళు చేసిన అక్రమాలన్నీ కలిపి అతనికి మళ్ళీ వచ్చి జన్మలో కూడా జైల్లోనే ఉంటాడు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం నడిచింది కదా, కాదా? ఏమంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా అవినీతికి ఆస్కారం అతను అంటాడు. నేను వాళ్ళన్నదే, జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏంటి సుప్పిని శుద్ధపూసని సాంప్రదాయం ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడు అవినీతిలో ఇసుక ఫ్రీగా వచ్చేది ఇదివరకు. ఇప్పుడు ఎందుకంటే నదీ గర్భాన్ని తొలిచేసి అలాగే కొండ కొట్టల కింద ఎందుకు పెట్టేసుకుంటున్నారండి? అసలు ఆ పాలసీ ఎందుకు మార్చాడు? మద్యం పాలసీ ఎందుకు మార్చాడండి? ఆ డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదండి అక్కడ? అవన్నీ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. మరి చూపించుతా మరి చూపించుతా ఇవన్నీ చూపిస్తా. ఇప్పుడు కుంకుమని ఆ రోజు డబ్బులు ఇచ్చారు మీరు టీడీపీ వాళ్ళు.
మరి ఆ డబ్బులు ఏమన్నా పనికొచ్చినాయా? ఆ రోజు మహిళలంతా తీసుకున్నారు కదా. ఏమండి ఓ మాట చెప్తున్నానండి, మున్సిపల్ దానికి సంబంధించిన అమౌంట్లన్నీ కూడా అన్ని కార్పొరేషన్ల అమౌంట్లన్నీ కూడా తీసి పసుపు కుంకుమకి ఇచ్చారు ఆ రోజు. ఏ రాజకీయ నాయకుడైనా సరే నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేస్తారనుకుంటే అంతకన్నా అవివేకం కూడా ఉండదండి. వాళ్ళు మారాలి ఫస్ట్. సరే వాళ్ళు మారుతారో లేదో అలాగేదండి, రాజకీయ పార్టీల ఆలోచనలు కూడా అంతే ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు మీరు కాదన్నా నేను కాదన్నా రాజకీయ పార్టీల ఆలోచనలు అంతే ఉన్నాయి. రాజకీయ నాయకులు కన్నా ఒక అడుగు ముందు ప్రజలు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకలు ఇచ్చాం కాబట్టి మనకే ఓటేస్తారనుకుని ఆ రోజు ఆ నాయకులు అనుకుంటాం తప్పైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదా ప్రజలు ఒప్పుకోరు కదా. మరి ఈ రోజు నా డబ్బులు ఇస్తే వేసేస్తారని మనం ఎట్లా చెప్పగలం? అందుకనే జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచనలో ఉన్నాడు. నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి మీరు అందరూ లెక్కేసుకోండి, ఇంట్లో కాగితం పెన్నట్టుకుని మీకు ఎంత వచ్చినాయి అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన చిట్టా వర్జలాగా రూపాయి రాకడా రూపాయి పోకడా లెక్కేసుకుంటారు. ఇడిగో 10,000 ఇచ్చాడు 30,000 దొబ్బిందిరా బాబు అని లెక్కేసుకుంటారు. బ్యాలెన్స్ షీట్ చూస్తే వాళ్ళకి సంవత్సరానికి 1,00,000 బొక్కడుతుంది. కాబట్టి ఈడు వద్దురా బాబు అనుకుంటారు. ఓకే, అంచేత మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఓటేమిటి వేయరండి. నీకు మౌలిక వసతులు, విద్య, వైద్యం, వీటితో పాటు అభివృద్ధి, ఉపాధి, మనశ్శాంతి, ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఇవన్నీ కలిసి ఉండాలండి. అనిశ్చితి ఉండకూడదు. నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వస్తావు అనేటువంటి మీకు ఒక భద్రత ఉండాలి, మీకు ఆ ఫీలింగ్ ఉండాలి. అభద్రతాభావం ఉండకూడదు. ఏం జరు మీ భూమి మీకు ఉంటుందో ఎక్కడికి పోదు అనుకోవాలి. ఇప్పుడు ఏంటి ఇదివరకు భూమి ఎక్కడికి పోదు కదా, నడవదు కదా, కాళ్ళు లేవు కదా దానికి. కానీ ఆ భూమి ఎక్కడ పోతుందో తెలియదు. ఎవడొకటి వచ్చి జెండా పేస్తాడు అట్లా చుట్టూరు కంచేసి మాదండి ఇది అంటాడు. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అదే పని చేస్తున్నారు. వైజాగ్ అంతా దొబ్బేశారు. మీకు ఇక్కడ మీకు తెలవకపోవచ్చు, ఇటు అమరావతిలో జరిగింది కాబట్టి అది అటు చేస్తున్నామని అంటున్నారు వాళ్ళు. ఏమండి అమరావతిలో చేయడానికి మొత్తం ప్రభుత్వం తీసుకుందండి. ఎవడ దొబ్బేతం కుదురుతుంది? ఎవడన్నా కొనుక్కోవాల్సిందే అక్కడ. అవును, మీకు అక్కడ ఎవడ దొబ్బేయడం కుదరదు. అసలు జగనే పాపడు మీకు దొబ్బేయడానికి ఉంటే జగనే దొబ్బేద్దుడు. అతను దొబ్బేయడానికి లేక అమరావతి లేకుండా చేద్దాం అనుకున్నాడు. మీకు అక్కడ దానిలో సిఆర్డీఏ చట్టం లాక్ చేసి పెట్టేశారు. సెంటు భూమి కూడా ఎవరైపోయాడు కదా అతను. అంటే అది అంత పకడ్బందీగా ఉంది. అందుకు నీకు ఏమీ చేయలేక రోడ్లు తవ్వుకుపోయారు. రోడ్లు తవ్వి కాకర వేసుకెళ్తా. బట్ ఇప్పుడు ఓ దొంగడు వస్తాడు, ఇంట్లో బంగారం గింగారం దొబ్బేస్తాడు, డబ్బులు అనుకుంటాడు, అన్ని తాళాలు వేసేసి ఉన్నాయనుకుంటాడు. పోతా ఏం చేస్తాడు, గాజు గ్లాసులు అవి పట్టుకుపోతాడు. అంతే కదా, వంట సామాన్లు అవి పట్టుకుపోయాడు. అలా చేశారు వాళ్ళు. మీకు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎవరికైనా అపోహ ఉన్నా, ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు భయపడుతున్నా, వైసీపీ వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. అతనికే నమ్మకం లేదు. అదేంటి ప్రజలు ఓటేస్తే గెలుస్తాము అని ప్రజల్ని మంచి చేసుకుని ప్రజలను ఒప్పించి మెప్పించి పరిస్థితి లేదు. అందుకనే ఆయన ఐపీఎస్లో ఐఏఎస్లో అలాగే అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం వీటి మీద ఆధారపడ్డాడు. ఆయన దారి అడ్డదారి. అతను ఫౌల్ గేమ్ ఆడడానికి అలవాటు పడిపోయాడు. ఎలా? పచ్చి అబద్ధాలు మాట్లాడడం. ఐఏఎస్ని మార్చేది ఈయన చేతిలో లేదు కదా. చేతిలో లేకపోయినా కానీ కేంద్రం చేసే పని అది. ఎవరు చేస్తారండి? కేంద్రంలో ఉన్న వ్యవహారం అదంతా. అలాగే కేంద్రంతో అంటకాగింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. కేంద్రంతో అంటకాగింది ఎవరు? టీడీపీనా వైఎస్ఆర్సీపీనా? ఇప్పుడు పొత్తెట్టుకున్న తర్వాత అంతకుముందు రొంక ఎవరు చేశారండి? ఎవరు అంతకుముందు రొంక ఎవరు చేశారు? ఫ్లడ్ లైట్లు వేసుకుని బహిరంగ శృంగారం ఎవరు చేశారు? స్టేడియంలో ఒక పెద్ద స్టేడియంలో ఫ్లడ్ లైట్లు వేసుకుని బీజేపీ వైసీపీ బహిరంగ శృంగారం చేసింది. ఇది అందరికీ ఇప్పుడు కళ్ళు మూసిపోయినట్టు తెలవపోవచ్చు, కానీ కళ్ళు ఎట్టు చూసినట్టు ప్రతి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తోడ్పడింది బీజేపీ. ఇవాళ వాళ్ళు కళ్ళు తెరుచుకుని వాడు బాబు ఇటుతోటి ఉంటే స్మెల్ వచ్చేస్తుందని చెప్పి దూరంగా పోయారు. అదే కారణం అంటారు. అందులో అనుమానం 15 మంది వరకు మారుస్తారు. 29 మంది మారుతారు. మార్చి తీరుతారు. ఎవరికోసం మారుతారు? వాళ్ళైనా శుద్ధపోసలా? దాన్ని బట్టి అర్థం కావట్లే బీజేపీ ద్వంద్వ వైఖరి. మీకు 2014 నుంచి 19 వరకు కలిసి ఉంది, 4.5 ఏళ్ల పాటు కలిసి ఉంది. మళ్ళీ చివరిలో పక్కకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు వైసీపీతో కలిసి ఉంది. మళ్ళీ వైసీపీలో బాగోలేదని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది. అందుకనే బీజేపీని ఓడించమని చెప్తున్నాను కేంద్రంలో. నేనే వద్దంటలేదు కదా. వాళ్ళు చాలా మంచి చెప్తున్నట్టు నేను ఏమన్నాను ఎప్పుడన్నాను? మరి మీరే టీడీపీ వాళ్ళే కావాలని బొత్తు పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నారు. ఇగో ఈ అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాల గురించి వాళ్ళకేమో ఓట్లో నేను కాదండి. ఇప్పుడు ప్రజల్లో తేల్చుకోవడానికి ఎవరు నోరు నొక్కేస్తున్నారు కదండి. ఐపీఎస్లు ఐఏఎస్లు సిగ్గు లేకుండా పనిచేస్తుంటే ఎవడేం చేస్తాడండి? అడ్డగోలుగా రూల్ ఆఫ్ లా పట్టించుకోకుండా అడ్డగోలుగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న ఒక లేఖ రాసాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. అసలు అసోసియేషన్ ఎందుకుంది చెప్పండి? ఐఏఎస్ల ఐపీఎస్ల అధికారుల అసోసియేషన్ ఎందుకుంది చెప్పండి? వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే, వాళ్ళకి ఇబ్బంది కలిగితే ప్రభుత్వాల నుంచి వాళ్ళకి రక్షణగా అసోసియేషన్ ఉంటే వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడారు? ఒక అధికారిని, నిజాయితీ గల అధికారిని, నిబద్ధత గల అధికారిని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన ఏబి వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాల నుంచి డ్యూటీ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టేస్తే అతను వేధించుకు తింటే ఈ సంఘం ఏం చేస్తుందండి? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి ఒక
విద్వత్తు, విద్య, విజ్ఞానము, మానవత్వం, మనిషితత్వం ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అవమానకరంగా పంపిస్తే ఈ ఐఏఎస్ అధికారుల సంఘం ఏం చేస్తుందండి? ఈ రెండేళ్ళు సమానం చెప్పమనండి వాళ్ళు.